దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసు సిలువలో పలికిన 7వ మాట ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము సమస్తము మన సృష్టికర్త అయిన దేవునికి అప్పగించి ఆయన చిత్తము, ఉద్దేశము, ప్రణాళిక చొప్పున సమస్తమును జరిగించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు ఆయన శరీరములో ఉండగా పలికిన చివరి మాట, సిలువలో పలికిన 7వ మాట. చూడండి, ఈ మాటలో అనేకమైన మర్మములు, అనేకమైన విషయములు దాగి ఉన్నాయి. వీలైనంత వరకు వాటన్నిటినీ మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన యేసు తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యత, సిలువలో 7 మాటలలో మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థనతో ప్రారంభించారు. ఇక చివరి మాట కూడా తండ్రితోనే మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి అయిన దేవునికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత దీనిని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి నీ జీవితంలో నీవిచ్చే ప్రాధాన్యత ఏమై ఉన్నది? మొదటి ప్రాధాన్యతేనా? అందుకనే మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి అన్నాడు ప్రభువు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని స్థానము ఏమై ఉన్నది? ఇక రెండవదిగా ప్రార్థనకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత. మొదటి మాట ప్రార్థనే, అదేవిధంగా చివరి మాట ప్రార్థనే. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ప్రార్థనాపరుడువేనా? వ్యక్తిగతంగా నేను ప్రార్థనా పరునిగా పిలువబడటానికి, దేవుని చేత ప్రార్థనా పరునిగా సంబోధించబడటానికి సంతోషిస్తాను. వాక్యం బోధించుట కంటే ప్రార్థన చేయుట చాలా గొప్ప పని. మనము చేరలేని, మనము వెళ్ళలేని, మనము చేయలేని ఎన్నో స్థలాలకు, పనులకు, కార్యములకు ప్రార్థన ద్వారా జరుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసిన వ్యక్తి బ్రతుకున్నా లేకపోయినా వారు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ఫలము బ్రతికే ఉంటుంది. ప్రార్థన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మరి అటువంటి ప్రార్థనకు నేను ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? ఇక మూడవదిగా చూచినట్లయితే హెబ్రీయులు నిద్రించే ముందు చేసే ప్రార్థన ఇది. హెబ్రీయులందరూ కూడా, యూదులు నిద్రపోయే ముందు చేసే ప్రార్థన. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే అని అక్కడ రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము, ఈ క్షణము, ఈ సమయము నీ ఆత్మ నిర్మలముగా ఉందా? నీ ఆత్మను దేవునికి అప్పగించే పరిశుద్ధమైన పరిస్థితులలో నీ ఆత్మ ఉందా? ఎందుకంటే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును అని వాక్యం సెలవిస్తుంది. మన్నైనది వెనకటి వలె మంటికి చేరుతుంది. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ లెక్క నీవు అప్పగించగలిగిన ఆత్మీయ పరిస్థితులలో నీవున్నావా? హెబ్రీయులు తమ బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తారు. ఈ ప్రార్థన తప్పక నేర్పిస్తారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని. మరి ఇటువంటి పరిశుద్ధమైన పరిస్థితిలో దేవునికి లెక్క చెప్పవలసిన వారముగా మనం జీవిస్తూ ఉన్నామా? ఇక
లెక్క అప్పగిస్తున్న ఒక పనివానిగా ప్రభువైన యేసు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవని సామర్థ్యము చొప్పున వానికి తలాంతులిచ్చిన యజమానుడు తిరిగి వచ్చినప్పుడు లెక్క అడిగినట్లుగా, లెక్క చూచుకున్నట్లుగా, ఇప్పుడు ఒక గొప్ప పని మీద ఎంతో బృహత్తరమైన, అద్భుతమైన, నిత్యమైన ప్రణాళిక చొప్పున తన కుమారుని ఈ లోకంలోనికి పంపగా, తండ్రి ఆయన చేతికిచ్చిన పనిని సంపూర్ణము చేశారు. ఇదిగో ప్రభువా, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నారు. లెక్క అప్పగిస్తున్న ఒక దాసుని వలె ప్రభువైన యేసు కనిపిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరుడా, సహోదరి, మరి నీ లెక్క అప్పగించాల్సి వస్తే ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు మనం ముందుకు సాగాము? ఎంతవరకు దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యతలను నెరవేర్చాము? ఇంకా ఎన్ని బాధ్యతలు మిగిలిపోయాయో? ప్రభు రాకడతి సమీపముగా ఉండగా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ లెక్క ఎంతవరకు వచ్చింది? ఇక ముందుకు మనం సాగినట్లయితే, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ. చూడండి, ఎప్పుడన్నా మనం సముద్రపు ఒడ్డునకు వెళ్ళామంటే, చిన్నప్పుడు కూడా 7వ క్లాసులో ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపాలెం అనే ఒక బీచ్ ఉంటుంది. స్కూల్లో నన్ను తీసుకెళ్లారు. వెళ్ళినప్పుడు ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా ఒక అయస్కాంతాన్ని ఆ నిక్కరు జేబులో వేసుకుని, ఒక కాగితాన్ని చక్కగా నోట్బుక్లో, రఫ్ బుక్లో ఉన్న దానిని చించి మడతపెట్టి తీసుకుని వెళ్ళి, ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని ఆ పేపర్లో చుట్టి, ఆ అయస్కాంతము పేపర్లో చుట్టబడిన తర్వాత సముద్రపు ఇసుకలో దానిని అటు ఇటు ఇట్లా ఆడిస్తే, ఆ ఇసుకలో ఉన్న ఇనుప ముక్కలు లేదా ఐరన్ పార్టికల్స్ అవి అయస్కాంతానికి ఆకర్షితమై ఆ పేపర్కి అంటుకుంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని రాకడలో జరిగేది అదే. మృతుల పునరుద్ధానము. అయస్కాంతమునకు ఇనుప ముక్కలు ఆకర్షింపబడటం ఎంత సహజమో, దేవుని రాకడలో పునరుద్ధానము చెందుట అంతే సహజం. ఇప్పుడు చూడండి, ఏవి అయస్కాంతానికి ఆకర్షితమవుతాయి? అయస్కాంత స్వభావమున్న ఇనుప పార్టికల్స్ మాత్రమే అవి ఆకర్షితమవుతాయి. అదేవిధంగా క్రీస్తు స్వరూపము, స్వభావము మన యందు ఉన్నట్లయితే, మన రక్షకుడును ప్రభు అయిన యేసు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయన స్వరూపములోనికి మార్చబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తు స్వరూపము, స్వభావము కలిగిన వారు మధ్యాకాశమునకు ఆకర్షింపబడతారు. ఇట్ ఈజ్ యాజ్ న్యాచురల్ యాజ్ దాట్. అయస్కాంతమునకు ఇనుప ముక్కలు ఆకర్షింపబడటం ఎంత సహజమో, ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు మృతులు, సజీవులు మధ్యాకాశమునకు కొనుపోబడుట అంతే సహజము. ఒకసారి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా కాలం క్రితం టీవీ ఆన్ చేశాను. ఇక తెలుగులో ఉన్నన్ని న్యూస్ ఛానల్స్ బహుశా మిగిలిన ఏ భారతీయ భాషల్లో ఉండవేమో. అన్నీ బ్రేకింగ్ న్యూస్లే. అసలు మనకే తలనొప్పి వచ్చి తల బ్రేక్ అయిపోతూ ఉంటే ఇంకా ఈ బ్రేకింగ్ న్యూస్లు ఏం వింటాము అని కార్టూన్ ఛానల్ పెట్టాను. టామ్ అండ్ జెర్రీ వస్తుంది. అందులో మనమందరం ఎరుగుదము. ఒక పిల్లికి, అదే ఒక ఎలుకకు మధ్య జరిగే పోరాటము, సరదా సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు. అయితే ఆ పిల్లిని యజమాని పెంచుకుంటూ ఉన్నాడు. ప్రతిదినము ఆ పిల్లికి చక్కగా ఒక బౌల్లో మంచి పాలు పోస్తూ ఉన్నాడు. అయితే ఆ పిల్లి ఆడుకోవటానికి వెళ్ళి వచ్చేసరికి ఆ పాలన్నీ ఎలుక తాగేస్తూ ఉంది. ప్రతిదినం ఇలాగే జరుగుతూ ఉంటే యజమాని అనుకుంటున్నాడు, నేను పోసిన పాలన్నీ పిల్లి చక్కగా త్రాగుతుందిలే అనుకుంటున్నాడు. ఆ పిల్లేమో ఆ పాలు దొరకక పస్తులుంటుంది.
ఈ విధంగా ప్రతిదినము జరుగుతూ ఉండగా ఏ విధంగా ఆ ఎలుకను పట్టుకోవాలో పిల్లికి అర్థమవటం లేదు. అది ఒకరోజు వల వేసింది. కానీ ఎలుక వలను కొరికి వెళ్ళిపోయింది. ఒకరోజు ఇంకేదో ప్రయత్నం చేసింది. దొరకలేదు. మరొక రోజు అది ఎంతగానో దానిని పట్టుకోవటానికి ప్రయత్నం చేసిన ఎలుక తన కలుగులోనికి దూరిపోయింది. ఇక ఇలా కాదని ఎన్నో పుస్తకాలు చదవటం, తిరగేయటం ప్రారంభించింది పిల్లిగారు. పిల్లి పుస్తకాలు చదివి చదివి దానికి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. అదేమిటంటే, అది ఎలుక ప్రతిసారి వచ్చి ఎక్కడ పిల్లి వచ్చి తనను పట్టుకుంటుందో అని ఆ గిన్నంతా ఎత్తి గటగట ఒక్కసారిగా తాగేస్తుంది. గొంతులో పోసేసుకుంటుంది. కాబట్టి ఈ పిల్లికి తళుక్కున వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఆ పాల గిన్నెలో ముందుగానే ఒక అయస్కాంతం, ఒక ఇనుప ముక్క వేసింది. చిన్న ఇనుప ముక్క. ఆ పిల్లి దానిని చూసుకోకుండా వచ్చి ఎప్పటిలానే గభాలున తాగేసింది. దాని కడుపులోనికి చిన్న ఇనుప ముక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఎలుక పారిపోయే మార్గములో, ఏ మార్గంలో పారిపోతుందో తన కలుగులోనికి, ఆ మార్గములో ఈ పిల్లి పెద్ద అయస్కాంతాన్ని పట్టుకుని నిలబడింది. ఎలుక పారిపోవాలనుకుంటుంది. కానీ దాని కడుపులో ఉన్న ఇనుప ముక్క అయస్కాంతమునకు ఆకర్షితమై ఎలుక పారిపోలేకపోతుంది. అయస్కాంతమునకు ఆకర్షితమైంది. అదేవిధంగా ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు ఆత్మచేత మనం నింపబడితే, క్రీస్తు ఆత్మచేత మనం నింపబడితే, దేవుని ఆత్మచేత మనం నింపబడితే, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సజీవులైన మృతులైన ఆయన ఆత్మచేత నింపబడిన వారు మధ్యాకాశానికి ఎగిరి వెళతారు. చూడండి, ఏదైనా బెలూన్ని ఒక బకెట్ నీటిలో ముంచటానికి ప్రయత్నం చేస్తే మనం అదిమి పట్టినంతసేపు అది నీటిలో ఉంటుంది. అది మనం అదిమి పట్టకుండా విడిచిపెట్టేస్తే అది నీటి మీదకి తేలిపోతుంది. ఎందుకంటే గాలి బరువు నీటి బరువు కంటే తక్కువ గనుక. అదేవిధంగా మనం దేవుని ఆత్మచేత నింపబడితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన రాకడలో మధ్యాకాశమునకు ఎగిరి వెళ్ళగలము. మరి నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డావా? ఇక మనం చూసినట్లయితే మరణము దేవుని పిల్లలకు నిద్రతో సమానము గనుక నిద్రపోయే ముందు యూదులు, హెబ్రీయులు చేసే ప్రార్థనను ప్రభువు చేశాడు. ఆయనను నమ్మని వారికి మరణము శాశ్వతము. ఆయనను నమ్మిన వారికి, ఆయన ఆత్మచేత నింపబడిన వారికి, ఆయన స్వరూపము స్వభావం చేత నింపబడిన వారికి మరణము ఒక మార్గము, నూతన అధ్యాయమునకు ఒక గొప్ప ప్రారంభము. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డావా? అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మీద ఎవరైనా అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు, అన్యాయము చేస్తున్నప్పుడు దేవునికి అప్పగించుకోవటం నేర్చుకోవాలి. మెటుకు మన దశ, దిశ, మన గమ్యము ప్రభువే గనుక ప్రభువుతో మన లెక్కలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రభు స్వరూపము స్వభావం చేత నింపబడాలి. క్రీస్తు ఆత్మ చేత నింపబడాలి. అప్పుడు మనము ధైర్యముగా, లెక్క చెప్పగలిగిన దాసులముగా ముందుకు సాగిపోవచ్చు. బడా నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకోవచ్చు. ఆయన మన కొరకు సిద్ధము చేసిన నిత్య సంతోషములో పాలిభాగస్థులం అవ్వవచ్చు. అట్టి ధన్యకరమైన స్థితి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, సిలువలో మీరు పలికిన 7వ మాట ద్వారా మాతో మాట్లాడారు. స్తోత్రాలు తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప. నీ ఆత్మచేత నింపబడి నీ స్వరూపము స్వభావము కలిగి
లెక్క చెప్పవలసిన దాసులముగా బ్రతికే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. నీ శక్తి, ఆరోగ్యము, బలము చేత నింపండి. యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.